ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్కోవా, ఆల్కోవా ప్లస్ మరియు ఆల్కోవా ప్లస్ ప్లస్ల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్కోవా మరియు ఆల్కోవా ప్లస్ ప్లస్ అనేసి అంటే ఏ విధంగా చెప్తాము అనేసి అంటే ఆల్కోవా ALCOA ఆల్కోవా ఏ మీన్ అట్రిబ్యూటబుల్, ఎల్ మీన్ లెజిబుల్, సి మీన్ కాంటెంపరేనియస్, ఓ మీన్ ఒరిజినల్, ఏ మీన్ యాక్యురేట్. ఇది ఆల్కోవా అనేసి అంటే డెఫినేషన్. నెక్స్ట్ ఆల్కోవా ప్లస్లో ఉండేటటువంటివి ఏంటి అనేసి అంటే కంప్లీట్, కన్సిస్టెంట్, ఎండ్యూరింగ్. ఓకేనండి. నెక్స్ట్ అవైలబుల్. ఓకేనండి. వీటినన్నిటిని ఈ నాలుగిటిని కలిపి ఆల్కోవా ప్లస్ మరియు ఆల్కోవా ప్లస్ ప్లస్ అని చెప్పేసుకుంటాం. ఆల్కోవా ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ ప్రిన్సిపల్ ఇన్ ది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ for ensuring data integrity in documentation and process. It stands for attributable, legible, contemporaneous, original, and accurate, and serves as a guideline for maintaining trustworthy and reliable data, especially in regulatory environments like pharmaceutical manufacturing, clinical trials, and laboratory practices. ఓకేనండి. ఈ ఆల్కోవా ఏంటి అనేసి అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లోను మరియు క్లినికల్ ట్రయల్స్లో మరియు ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్లో డాక్యుమెంట్ మరియు ప్రాసెస్లో జరిగేటటువంటి డేటా ఇంటిగ్రిటీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక గైడ్ లైన్ అని సింపుల్గా చెప్పేసుకోవచ్చు అనమాట. ఈ ఆల్కోవాలో ఉండేటటువంటివి ఏంటి అనేసి అంటే అట్రిబ్యూటబుల్, లెజిబుల్, కాంటెంపరేనియస్, ఒరిజినల్ అండ్ యాక్యురేట్. ఓకేనండి. ఇప్పుడు వీటన్నిటి కోసం కూడా క్షుణ్ణంగా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్కోవాలో ఫస్ట్ అయినటువంటి అట్రిబ్యూటబుల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డేటా మస్ట్ బి లింక్డ్ టు ది పర్సన్ ఆర్ సిస్టమ్ దట్ క్రియేటెడ్ ఆర్ చేంజ్డ్ ఇట్. ఏదైనా ఒక డేటాని జనరేట్ చేశాడు లేదా ఏదైనా జనరేట్ చేసినటువంటి డేటాని చేంజ్ చేశాడు అనేసి అంటే ఏ పర్సన్ క్రియేట్ చేశాడు, ఓకేనా, అంటే క్రియేట్ చేసినటువంటి పర్సనే ఒకవేళ చేంజ్ చేస్తే ఆ పర్సనే చేంజ్ చేశాడా లేదా వేరే పర్సన్ చేంజ్ చేశాడా అనేటటువంటి విషయము క్షుణ్ణంగా తెలియాలన్నమాట. అదే అట్రిబ్యూటబుల్. డేటా మస్ట్ బి లింక్డ్ టు ది పర్సన్ ఆర్ సిస్టమ్ దట్ క్రియేటెడ్ ఆర్ చేంజ్డ్ ఇట్. ఓకేనండి. ఇది అట్రిబ్యూటబుల్. అట్రిబ్యూటబుల్ ఆల్ డేటా మస్ట్ బి లింక్డ్ టు ది పర్సన్ హూ జనరేటెడ్ ఆర్ రికార్డ్ ఇట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే జనరేట్ చేస్తున్నారో లేదా ఎవరైతే చేంజ్ చేస్తున్నారో వాళ్ళు యొక్క యూజర్ ఐడి మరితోనే మాత్రమే అది పాసిబిలిటీ అయి ఉండాలి. దిస్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ ట్రేసబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అంటే దీనివల్ల మనకేమవుతుంది అనేసి అంటే ఎవరు చేస్తున్నారు, ఏ వ్యక్తి చేసాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: ఎలక్ట్రానిక్ రికార్డ్ షుడ్ బి ఇన్క్లూడ్ యూజర్ ఐడి అండ్ టైం స్టాంప్. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకుందాం. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏదైనా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా యూజర్ ఐడితో మాత్రమే లాగిన్ అవ్వాలి, ఇండివిజువల్ యూజర్ ఐడీస్తో. అండ్ హ్యాండ్ రిటర్న్ రికార్డ్ షుడ్ బి ఇంక్లూడింగ్ సిగ్నేచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాన్యువల్ డాక్యుమెంట్ రాస్తున్నట్లయితే ఏ పర్సన్ రాశాడో ఆ పర్సన్ యొక్క సిగ్నేచర్ విత్ డేట్తో పాటుగా ఉండాలి. ఇది అట్రిబ్యూటబుల్ అంటే. సెకండ్ వన్ లెజిబుల్. డేటా మస్ట్ బి క్లియర్ అండ్ రీడబుల్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్. ఏదైనా ఒక డేటాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ని రాసేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. అది ఎవరైనా చదివేటటువంటి విధంగా ఉండాలి. అది ఎంతకాలం ఉండాలి? త్రూ అవుట్ లైఫ్ సైకిల్. ఆ డాక్యుమెంట్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఖచ్చితంగా అది ఆ రైటింగ్ అనేది, ఆ రాసేటటువంటి విషయం అనేటటువంటిది చాలా క్లియర్గా ఉండాలి, ఈజీగా ఎవరైనా చదవగలిగేటట్లుగా ఉండాలన్నమాట. డేటా మస్ట్ బి క్లియర్ అండ్ రీడబుల్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్. ఎగ్జాంపుల్స్: పేపర్ ఎంట్రీస్ మస్ట్ బి నీట్ అండ్ యూజ్ పర్మనెంట్ ఇంక్ సో దే డు నాట్ ఫేడీ. అంటే రాసేటటువంటిది చాలా క్లియర్గా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి, అది పర్మనెంట్ ఇంక్తో మాత్రమే రాయాలి. ఓకేనండి. ఎలక్ట్రానిక్. డేటా ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ క్లియర్, రీడబుల్ ఫాంట్ అండ్ ఫార్మాట్ ఆన్ ది స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రానిక్ డేటా అయితే అది ఎలాగ ఉండాలి? క్లియర్గా ఉండాలి, రీడబుల్ చదవగలిగేటట్లు ఉండాలి, ఫాంట్ అండ్ ఫార్మాట్ ఆన్ ది స్క్రీన్. అంటే క్లియర్గా ఫాంట్ మరియు ఫార్మాట్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో అది ఖచ్చితంగా ఉండాలి. దాన్నే లెజిబుల్ అని చెప్తాము.
లిజిబుల్ కోసం ఒకసారి క్లియర్గా కానీ చూసినట్లయితే డేటా మస్ట్ బి రీడబుల్ అండ్ పర్మనెంట్. ఏదైనా ఒక డేటాని మనం రాసేటప్పుడు ఆ డేటా అనేది చదవగలిగేటట్లుగా ఉండాలి మరియు శాశ్వతంగా ఉండాలి. సెకండ్ వన్, ఎనీ రికార్డ్ వెదర్ హ్యాండ్ రిటన్ ఆర్ ఎలక్ట్రానిక్ షుడ్ బి క్లియర్ అండ్ నో సబ్జెక్ట్ టు మిస్ఇంటర్ప్రిటేషన్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే వెదర్ హ్యాండ్ రిటన్ ఆర్ ఎలక్ట్రానిక్ అంటే మనం ఏ డేటాని మనము రికార్డ్ చేసినా అంటే అది చేతిరాత అయినా సరే లేదా ఎలక్ట్రానిక్ అయినా షుడ్ బి క్లియర్, అది చాలా ఖచ్చితంగా ఉండాలి, అంటే చాలా క్లియర్ అంటే స్పష్టంగా ఉండాలి. అండ్ నో సబ్జెక్ట్ టు మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే అది తప్పుడు వివరణ ఇచ్చేటటువంటి విధంగా ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎగ్జాంపుల్, యూస్ ఇంక్ ఫర్ పేపర్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నీట్. దీని యొక్క అర్థం ఏంటి అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మాన్యువల్ డాక్యుమెంట్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఆ రికార్డ్ అనేది ఎలా ఉండాలి అనేసి అంటే నీట్గా ఉండేటటువంటి విధంగా ఉండాలి, అంటే దానికి పర్మనెంట్ ఇంక్ని మనం యూజ్ చేయాలి. కొంతమంది హ్యాండ్ రికార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే ఎలా వాళ్ళు రాసినటువంటిది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, పక్క వాళ్ళకి అర్థం కాదనమాట. ఆ విధంగా ఉండకూడదు అనమాట డేటా అనేది. ఓకేనా, అది దాని యొక్క అర్థము. కాంటెంపరేనియస్ అంటే ఏంటి అనేసి అంటే డేటా మస్ట్ బి రికార్డెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది యాక్టివిటీ. ఎప్పుడైతే యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నామో ఆ టైంలో డాక్యుమెంట్ని రికార్డ్ చేయాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్టివిటీని ఈరోజు పర్ఫామ్ చేసి రేపు డాక్యుమెంట్ ఎంటర్ చేయడం అనేది చాలా తప్పు పద్ధతి, ఆ విధంగా చేయకూడదు. అదే కాంటెంపరేనియస్ అనేది చెప్తుంది. ఎప్పుడైతే యాక్టివిటీ చేస్తామో ఆ టైంలో మాత్రమే రికార్డింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పేపర్ రికార్డ్ డేటా ఇమ్మీడియట్లీ ఆన్ ఏ లాగ్ షీట్ హ్యాస్ దేర్ ఆర్ టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్ రీకన్సిలేషన్ ఒక రికార్డ్ని చూసాం. ఒక రీకన్సిలేషన్ రికార్డ్ నుంచి ఒక పేపర్ని తీస్తే వెంటనే ఆ పేపర్ యొక్క రీకన్సిలేషన్ని ఆ లాగ్ షీట్లో ఎంటర్ చేయాలి. ఓకేనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీట్ ఈరోజు తీసుకొని రేపు ఎంటర్ చేయడం అనేది చేయకూడదు. పేపర్ రికార్డ్ డేటా ఇమీడియట్లీ ఆన్ ఏ లాగ్ షీట్ హ్యాస్ దే ఆర్ టేకెన్. ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఇమీడియట్లీగా రీకన్సిలేషన్ అనేది ఎంటర్ చేయాలి. ఎలక్ట్రానిక్ డేటా ఈజ్ ఆటోమేటికలీ లాగ్డ్ ఇన్ రియల్ టైమ్ బై ది సిస్టమ్ హ్యాస్ ద యాక్టివిటీ ఆకర్స్. ఓకేనండి. అంటే ఎప్పుడైతే సిస్టంలో లాగిన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్పిఎన్ఎల్సి అనాలిసిస్ చేస్తున్నారు, ఎప్పుడైతే సిస్టంలో లాగిన్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారో ఆ డేటా అనేది అప్పటి నుంచి ఎంటర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనండి. ఇది కాంటెంపరేనియస్ అనమాట. ఒకసారి కాంటెంపరేనియస్ కోసం ఇంకా బ్రీఫ్గా కానీ చూసినట్లయితే డేటా మస్ట్ బి రికార్డెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది యాక్టివిటీ ఆర్ అబ్జర్వేషన్. ఓకేనండి. ఏదైనా ఒక యాక్టివిటీ చేసినా లేదా ఏదైనా ఒక అబ్జర్వేషన్ కానీ ఏదైనా ఇమీడియట్లీగా రికార్డ్ చేయాలి. నెక్స్ట్ వన్, డిలేడ్ రికార్డింగ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ హామ్సన్. అంటే దీని యొక్క అర్థం ఏంటనేసి అంటే డిలేడ్ రికార్డింగ్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ హామ్సన్. దీని యొక్క అర్థం కానీ చూసినట్లయితే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మార్నింగ్ అనేది ఒక డేటాను రికార్డ్ చేయాలి, రికార్డ్ చేయకుండా అది ఈవినింగ్ చేసామనుకో అప్పుడు ఏమవుతాయంటే తప్పులు ఎక్కువగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆన్ టైమ్ రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే రికార్డింగ్ డేటా పారామీటర్స్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ రేదర్ దెన్ ఆఫ్టర్ ది ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనండి. అంటే డేటా ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది, రికార్డింగ్ బ్యాచ్ పారామీటర్ డ్యూరింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, అప్పుడు ఆ టైంలో మాత్రమే మనము రికార్డింగ్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఆన్లైన్ డాక్యుమెంటేషన్ చేయాలి. రేదర్ దెన్ ఆఫ్టర్ ది ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్, ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందా అనేటటువంటిది ఎవరికి కూడా గుర్తుండదు అనమాట. అది తప్పు కూడా, అటువంటి ప్రాక్టీస్ ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే ఎక్కువగాను ఎర్రర్స్ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాంటెంపరేనియస్ మీన్ ఎప్పుడైతే యాక్టివిటీ జరుగుతుందో ఆ టైంలో మాత్రమే డేటాని ఎంటర్ చేయాలి. దీన్ని సింపుల్గా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అని చెప్పేసుకుంటాం. ఒరిజినల్
డేటా మస్ట్ బి ది ఫస్ట్ రికార్డెడ్ ఇన్స్టెన్స్ నాట్ ఏ కాపీ. ఏదైతే నువ్వు ఆన్లైన్లో నీకు డిస్ప్లే అవుతుందో దాన్ని మాత్రమే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పారామీటర్ రికార్డ్ షీట్లో టెంపరేచర్స్ అనేటటువంటివి లేదా ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో టెంపరేచర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక బ్లాంక్ వైట్ పేపర్ పైన రాసుకొని దాన్ని బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డులో కానీ ఎంటర్ చేసినట్లయితే అది ఒరిజినల్ కాదు. నువ్వు ఇన్ టైంలో నీకు అక్కడ ఏదైతే పారామీటర్ రికార్డ్ షీట్ ఏదైతే స్పెసిఫిక్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ ఆర్ వ్యాక్యూమ్ ఏదైతే చూపిస్తుందో దాన్ని ఆన్ టైంలో రాసినట్లయితే అది ఒరిజినల్ అవుతుంది. ఎగ్జాంపుల్, పేపర్స్, ద ఇనిషియల్ హ్యాండ్ రిటన్ ఎంట్రీ ఆన్ ది ల్యాబ్ షీట్. ఓకేనండి. అంటే మాన్యువల్ డాక్యుమెంట్ కానీ చూసినట్లయితే ఒక డాక్యుమెంట్ని ఎవరైతే అంటే ఏ వ్యక్తి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు లేదా ఏ వ్యక్తి అయితే ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మాత్రమే ఆ రికార్డులో ఎంటర్ చేయాలి. పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎంటర్ చేయకూడదు. ఎలక్ట్రానిక్ గన్ చూసినట్లయితే ద ఫస్ట్ ఎంట్రీ ఇన్ ది డేటాబేస్ వితౌట్ ఆల్టర్నేషన్స్. ఓకేనండి. ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్లో కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఎనాలిసిస్ చేయాలనుకుంటున్నాడో ఆయన మాత్రమే ఆ స్పెసిఫిక్ హెచ్పిఎల్సి సిస్టంలో లాగిన్ అవ్వాలి. అలా కాకుండా పక్కన ఉండేటటువంటి వ్యక్తి లాగిన్ అయ్యి వేరే వ్యక్తిగానే అనాలిసిస్ చేసినట్లయితే అది ఒరిజినల్ కాదు. అంటే ఎప్పుడు ఏ యాక్టివిటీని అయితే పర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్టివిటీ అనేది ఆ పర్సను ఆన్లైన్లో కానీ రికార్డ్ చేసినట్లయితే అంటే ఏదైతే కనిపిస్తుందో స్పెసిఫిక్గా అదే రికార్డ్ చేసినట్లయితే అదే ఒరిజినల్ అవుతుంది. ఒరిజినల్ దీనికోసం బ్రీఫ్గా కానీ చూసినట్లయితే ద ఫస్ట్ రికార్డెడ్ డేటా ఆర్ వెరిఫైడ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్. ఏదైతే మనం ఒరిజినల్గా డాక్యుమెంట్ని చేస్తామో అది భద్రపరచబడుతుంది. ఎందుకంటే దాని లైఫ్ టైము మన దగ్గర అది ఖచ్చితంగా స్టోరేజ్ చేయబడి ఉంటుంది. ఒరిజినల్ రికార్డ్స్ ఎన్ష్యూర్ ద అథెంటిసిటీ ఆఫ్ ది డేటా. అంటే ఒరిజినల్ రికార్డ్స్ అనేవి మనకేమవుతాయి అంటే ఒక ప్రామాణికత, అథెంటిసిటీ మీన్ ప్రామాణికత అంటే రిఫరెన్స్ కింద ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మేము ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నాము, మా దగ్గర ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది అనేటటువంటి దానికి ఒక ఎవిడెన్స్ అనమాట. ఒరిజినల్ రికార్డ్స్ ఎన్ష్యూర్ ది అథెంటిసిటీ ఆఫ్ ది డేటా. ఎగ్జాంపుల్స్, కీపింగ్ ద ఒరిజినల్ సైన్డ్ ల్యాబొరేటరీ నోట్బుక్ ఆర్ వ్యాలిడేటెడ్ ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్. ఏదైతే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా స్టోరేజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఆ డాక్యుమెంట్ అనేది స్టోరేజ్ చేయబడుతుంది. సో దీని యొక్క అర్థం ఏంటి సింపుల్గా అనేసి అంటే డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్, డూప్లికేట్ కాపీ అనేటటువంటి దాన్ని మనం మెయింటైన్ చేయకూడదు. అర్థమవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డు ఒక కాపీ రికార్డ్ని ఒక డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ని తీసుకొని ఎంటర్ చేసి దాన్ని మళ్ళీ ఒరిజినల్ దాంట్లో ఎంటర్ చేయడం అనేటటువంటిది చాలా తప్పు. ఆ విధంగా చేయకూడదు, అది ఒరిజినల్ అవ్వదు. నెక్స్ట్ వన్ యాక్యురేట్. యాక్యురేట్ మీన్ ఖచ్చితత్వము. డేటా మస్ట్ బీ కరెక్టెడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్. అంటే దీన్ని ఏ విధంగా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది రాయాలి నేను, కానీ బై మిస్టేక్ 7 రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఆ 7ని నీట్గా స్ట్రైకప్ చేసి దాని ప్లేస్లో 9 రాయాలి. అంతేగాని ఆ 7నే 9 కింద అడ్జస్ట్ చేయడం అనేది తప్పు. అది చెప్తుంది యాక్యురేట్. డేటా మస్ట్ బీ కరెక్ట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్. ఎగ్జాంపుల్ కింద కానీ చూసినట్లయితే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఏ pH రీడింగ్ ఈజ్ 7.4 ఇట్ షుడ్ బి ఎంటర్డ్ హ్యాస్ 7.4. pH రికార్డ్ అనేది pH అనేది రీడింగ్ అనేది నీకు 7.4 చూపిస్తే నువ్వు 7.4 రాయాలి. నాట్ ఎస్టిమేటెడ్ ఆర్ రౌండ్ అప్. అంతేగాని 7.4 అంటే అప్రాక్సిమేట్లీ 7.5 లేదా 8 రాయడం అనేటటువంటిది తప్పు. అలా చేయకూడదు. ఓకేనండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్. డేటా ఎంట్రీస్ రిఫ్లెక్ట్ ట్రూ వాల్యూ విచ్ చేంజెస్ ట్రాక్డ్ అండ్ జస్టిఫైడ్. డేటా ఎంట్రీస్ రిఫ్లెక్ట్ ట్రూ వాల్యూ. ఏదైనా ఒక డేటాని ఎంటర్ చేసావు, అది కరెక్టే అనేటటువంటి విధంగా ఎదుటి వారికి అర్థం అవ్వాలి. కానీ దీన్ని ఏదో మ్యానిపులేట్ చేశారు అనేటటువంటి ఆలోచన అనేది రాకూడదు.
విచ్ చేంజెస్ ట్రాక్డ్ అండ్ జస్టిఫైడ్. నువ్వు ఏదైనా స్ట్రైకప్ చేసి పక్కన నీట్గా రాసావనుకో దాన్ని మనం జస్టిఫై చేయొచ్చు. అంతేగాని దాన్నే 10 సార్లు దుద్దామనుకోండి, దుద్దితే ఏమవుతుంది, అక్కడ ఖచ్చితంగా నువ్వు మ్యానిపులేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అది యాక్యురేట్ కాదు. ఓకేనండి. యాక్యురేట్ మీన్ డేటా మస్ట్ బీ కరెక్టెడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్. అది యాక్యురేట్ అంటే. యాక్యురేట్ కోసం బ్రీఫ్గా కానీ చూసినట్లయితే డేటా మస్ట్ బీ ఎర్రర్ ఫ్రీ అండ్ కరెక్ట్లీ ప్రెజెంట్ ది యాక్చువల్ అబ్జర్వేషన్. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము. ఓకేనండి. ఏదైతే కరెక్ట్ అబ్జర్వేషన్ ఉందో దాన్నే రాయాలి. బై మిస్టేక్ తప్పు రాసాము, దాన్ని నీట్గా కరెక్ట్ చేయాలి. అంతేగాని దాన్ని తుద్దీసి ఒరిజినల్ డేటా వచ్చే విధంగా దాన్ని అడ్జస్ట్ చేయడం అనేది తప్పు. ఆల్ క్యాలిక్యులేషన్స్ అండ్ మెజర్మెంట్స్ మస్ట్ బీ వ్యాలిడేటెడ్. ఓకేనండి. ఇప్పుడు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసేటప్పుడు అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరిగినటువంటిది నీట్గా స్ట్రైకప్ చేసి సరి చేయాలి. అంతేగాని ఒరిజినల్ వాల్యూ వచ్చే విధంగా మిగిలినటువంటి రీడింగ్స్ అన్ని దిద్దడం అనేది తప్పు. ఆల్ క్యాలిక్యులేషన్స్ అండ్ మెజర్మెంట్స్ మస్ట్ బీ వ్యాలిడేటెడ్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్. క్యాలిబ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి యూజ్డ్ టు ఎన్ష్యూర్ కరెక్ట్ రీడింగ్. ఇంకా చూసినట్లయితే క్యాలిబ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, యాక్యురసీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అది యాక్యురసీ రీడింగ్ని ఇవ్వదు. ఓకేనండి. ఇది యాక్యురేట్ అంటే. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఆల్కోవా ప్లస్. ఎండ్యూరింగ్ డేటా మస్ట్ రిమైన్స్ ఇంటాక్ట్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఇట్స్ రిటెన్షన్ పీరియడ్. డేటా అనేది ఎప్పుడు కూడా ఇంటాక్ట్ మీన్ శాశ్వతంగా ఉండాలి. అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఇట్స్ రిటెన్షన్ పీరియడ్ అంటే ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా దానికి సంబంధించినటువంటి డేటా ఈజీగా మనకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఉండాలి. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా మనం ఈజీగా చూడగలిగేటట్లు ఉండాలి. ఎగ్జాంపుల్స్. రికార్డ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ సెక్యూర్ లాంగ్ లాస్టింగ్ ఫార్మేట్. ఫర్ ఎగ్జాంపుల్ కింద పేపర్ రికార్డింగ్ అయితే వాటిని సెక్యూర్డ్ స్టోరేజ్ ఏరియాలో స్టోర్ చేయాలి. ఎందుకంటే అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాస్ అవ్వకూడదు. లాంగ్ లాస్టింగ్ ఫార్మేట్ అవి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఫార్మేట్లో ఉండే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఒక డేటా కావాలంటే దాన్ని ఎత్తుక్కునే విధంగా ఉండకుండా అది పర్ఫెక్ట్గా ఒక ఫార్మేట్ అంటే ఈజీగా ట్రాకబుల్ అయ్యే విధంగా ఉండాలి ఆ డేటా అనేది. ఎలక్ట్రానిక్ డేటా ఈజ్ బ్యాక్డ్ అప్ రెగ్యులర్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ సెక్యూర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఓకేనండి. అంటే ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ టైం ఎంతకాలం అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డేటా అంతకాలం కూడా భద్రంగా స్టోరేజ్ చేయబడి ఉండాలి. మరియు అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్నమాట. ఇది ఎండ్యూరింగ్ అంటే. నెక్స్ట్ వన్ కంప్లీట్. ఆల్ డేటా అండ్ నెససరీ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఇన్క్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అంటే ఏ విధంగా చెప్తామంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డు ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో ఉండేటటువంటి ఇన్ ప్రాసెస్ శాంపిల్స్ సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుతో పాటుగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుతో పాటుగా ఆ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ డేటా కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుతో పాటు ఉండాలి. లేదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో ఏదైనా డీవియేషన్ ఉంది అంటే ఆ డీవియేషన్ కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుతో పాటుగా ఉండాలి. దీన్నే కంప్లీట్ అని చెప్తారు. అంటే ఒక డాక్యుమెంట్ని తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంతో పాటుగా ఉండాలి. ఆల్ డేటా అండ్ నెససరీ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఇన్క్లూడెడ్. ఇది దీని యొక్క అర్థము. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే పేపర్. ఎవ్రీ రిక్వైర్డ్ ఫీల్డ్ ఆన్ ఏ ఫార్మ్ ఈజ్ ఫిల్డ్ అవుట్ ఇన్క్లూడింగ్ ఎనీ రీటెస్ట్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్. ఆల్ ఫీల్డ్ ఇన్ ది డేటా ఎంట్రీ ఫార్మ్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఆల్ నెససరీ మెటా డేటా ఈజ్ ఇన్క్లూడెడ్. ఎలక్ట్రానిక్ డేటా అయితే మెటా డేటా అనేది దీంతో పాటుగా ఉండాలి. పేపర్ డేటా అయితే దాంతోపాటుగా పేపర్ రిలేటెడ్ అన్నీ కూడా అన్నమాట దాంతోపాటుగా ఇన్క్లూడ్ అయి ఉండాలన్నమాట. దీన్నే కంప్లీట్ అని చెప్తారు. కన్సిస్టెంట్. డేటా మస్ట్ బి రికార్డెడ్ ఇన్ ఏ క్రోనలాజికల్ అండ్ లాజికల్ ఆర్డర్. దీని యొక్క అర్థం ఏంటంటే డేటా అనేది ఒకే విధంగా మెయింటైన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ని ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి ఫాంట్ సైజు కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేయడానికి ఉండేటటువంటి ఫార్మేట్లో లెటర్స్ టైమ్స్ న్యూ రోమన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో మొత్తం అంతా కూడా ఒకటే విధంగా ఉండాలి.
సింపుల్గా కన్సిస్టెంట్ అంటే. ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే పేపర్ యూజ్ ది సేమ్ డేట్ ఫార్మేట్ అండ్ యూనిట్స్ త్రూ అవుట్ ఆల్ రికార్డ్స్. అంటే మొత్తం రికార్డ్స్లో అన్ని విధంగా కూడా ఒకటే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్లో ఏదైనా ఒక మెజర్మెంట్ యూనిట్ అనేది లీటర్లో ఇచ్చి మరొక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్లో యూనిట్స్ అనేవి మెజర్మెంట్స్లో కేజీస్లో ఇవ్వకూడదు, ఒకే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ ఏ కన్సిస్టెంట్ ఫార్మేట్ అండ్ టైమ్ స్టాంప్స్ ఫాలో ఏ స్టాండర్డ్ సీక్వెన్స్. దీని యొక్క అర్థం ఏంటంటే డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ ఏ కన్సిస్టెంట్ ఫార్మేట్ అండ్ టైమ్ స్టాంప్స్ ఫాలో యాజ్ ఏ స్టాండర్డ్ సీక్వెన్స్. ఎలక్ట్రానిక్ డేటా అయినా సేమ్ అదే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే ఒక DCS ద్వారా ఒక పారామీటర్ రికార్డ్ షీట్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఆ పారామీటర్ రికార్డ్ షీట్ని కూడా మనం DCSలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మేట్ రూపంలో మనమే దాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఒకే విధంగా ఉండాలి, వేరియేషన్స్ అనేవి రాకూడదు. లేదు ఒక HPLC సిస్టంలో ఒక అనాలసిస్, ఒక క్రోమటోగ్రామ్స్ సీక్వెన్స్ అనేది ఒకే విధంగా ఉండాలి. అంటే క్రోమటోగ్రామ్స్లో మొత్తం వచ్చేటటువంటి రిపోర్ట్ అంతా కూడా ఒకే విధంగా ఉండాలి, వేరియబుల్స్ అనేవి ఉండకూడదు. అది కన్సిస్టెంట్ అంటే. అవైలబుల్ డేటా షుడ్ బి యాక్సెసిబుల్ ఫర్ రివ్యూ ఆర్ ఆడిట్స్ వెన్ ఎవర్ నీడెడ్. దీని యొక్క అర్థం ఏంటంటే డేటా అనేది మనం రివ్యూ చేయడానికి మనకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఆడిట్స్ వెన్ ఎవర్ నీడెడ్. ఆడిట్స్ అప్పుడు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం డేటా అనేది అంటే ఆడిట్స్ అప్పుడు మనకి డేటా కావాలి అనుకుంటే అది అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెగ్యులేటర్ ఆడిట్లో ఆడిటర్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ని కానీ అడిగినట్లయితే ఆ డాక్యుమెంట్ అనేది అంటే చాలా తక్కువ టైంలోనే ఆడిటర్కి మనము ఇచ్చేటటువంటి విధంగా ఉండాలి. అది అవైలబుల్ అంటే. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే పేపర్ రికార్డ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ వే దట్ అలౌస్ ఈజీ రిట్రైవల్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ని మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టోరేజ్ చేస్తాము. ఆ రిట్రైవల్లో ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఈజీగా దొరికేటటువంటి విధంగా అంటే ఈజీగా ట్రాకింగ్ అయ్యేటటువంటి విధంగా అది ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డేటా కెన్ బి యాక్సెస్డ్ క్విక్లీ ఫ్రమ్ ఏ డిజిటల్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిస్టమ్ జనరేటెడ్ డేటా అయితే అది ఈజీగా యాక్సెస్ ఉండి మనకి వేగంగా అందుబాటులో ఉండేటటువంటి విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆల్కోవా ప్లస్ కోసం మరొకసారి డిస్కస్ చేద్దాం. ద ఆల్కోవా ప్రిన్సిపల్ హ్యాస్ ఎవాల్వ్డ్ టు ఆల్కోవా ప్లస్ టు ఫర్దర్ ఎంఫసైజ్ డేటా ఇంటిగ్రిటీ బై యాడింగ్ న్యూ అట్రిబ్యూట్స్. ఆల్కోవా నుంచి ఆల్కోవా ప్లస్ ఎందుకు అభివృద్ధి చెందింది అంటే ఇంకా డేటా ఇంటిగ్రిటీని ఎవాల్యూట్ చేయడానికి. ఇందులో ఉండేటటువంటి కంప్లీట్, కన్సిస్టెంట్, ఎండ్యూరింగ్, అవైలబుల్ ఆల్రెడీ వీటన్నిటి కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ వన్ ఆల్కోవా ప్లస్ ప్లస్. ఆల్కోవా ప్లస్లో ట్రేసబుల్ డేటా మస్ట్ బి ఏబుల్ టు బి ట్రేస్డ్ బ్యాక్ టు ఇట్స్ సోర్సెస్. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఎవరైనా ఒక యాక్టివిటీని చేస్తే ఆ యాక్టివిటీ ఎవరు చేశారు, ఏదైనా ఒక యాక్టివిటీ జరిగింది, ఆ యాక్టివిటీ ఎవరు చేశారు అనేటటువంటిది ఈజీగా మనకి ట్రాకింగ్ అవ్వాలి, ట్రేసబుల్ అవ్వాలి. అదే ట్రేసబుల్. ఓకేనండి. ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే పేపర్ ఈచ్ ఎంట్రీ ఇన్క్లూడ్స్ యాన్ ఐడెంటిఫైయర్ ఫర్ ది పర్సన్ అండ్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్. ఇప్పుడు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో ఒక ఆపరేషన్ని ఒకరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఆ పర్సన్ యొక్క సైన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఎవరు ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నారు అనేటటువంటిది ట్రేస్ చేయాలి అంటే దానికి ఒక ట్రేసబిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. ఇది ట్రేసబిలిటీ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఆడిట్ ట్రయల్స్ షోస్ హూ యాక్సెస్డ్ అండ్ మోడిఫైడ్ ద డేటా అండ్ వెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక HPLC సిస్టమ్ కానీ లేదా ఒక DCSని కానీ తీసుకున్నట్లయితే దాంట్లో ఎవరైనా ఏదైనా డేటాను మోడిఫై చేసినా ఏ చేంజ్ చేసినా సరే అది ఆడిట్ ట్రయల్లో ఈజీగా మనకి ఐడెంటిఫై అయ్యేటటువంటి విధంగా ఉండాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా 21 CFR ఎక్విప్మెంట్స్కి ఖచ్చితంగా ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుందన్నమాట. ఇది ట్రేసబుల్ అంటే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్కోవా ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. Ensure compliance with regulations like FDA 21 CFR Part 11 and EU GMP Annexure 11. Maintain trust and traceability in clinical and manufacturing data. Next one,
protect patient safety by ensuring the quality and reliability of pharmaceutical products. Would you like more specific examples or applications of Alcoa in pharmaceutical process? సింపుల్గా ఎందుకు అనేసి అంటే ఆల్కోవా అనేది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ అంటే రెగ్యులేటరీ ఆడిట్స్ని కంప్లైస్ అవ్వడానికి, నెక్స్ట్ పేషెంట్ సేఫ్టీ, నెక్స్ట్ కస్టమర్కి మనం ఇచ్చేటటువంటి ఎష్యూరెన్స్ కోసం అని చెప్పేసి ఆల్కోవా అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.